వెంకట ప్రతాప్ అప్పారావు గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటావు? అభివృద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కట్టారు, నన్ను ఏమంటారు సీబేటి. ఇంకప్పటి నుంచి 5 ఏళ్లలో పరిపాలన ఏమీ లేదు. భూ జంజాలు ఇవే కానీ అభివృద్ధి లేదు. మరి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, ఇంటి వద్దకే పరిపాలన సాగించాము, పొలాలు ఇచ్చాము, మేమే గెలుస్తామని చెప్పారు కానీ అప్పారావు గారు. ఇప్పుడు ఎవరు మేము గెలుస్తామంటారు, కానీ ముందు ఇవన్నీ పథకాలన్నీ అమలు చేయాలి కదా, చేస్తేనే గెలుస్తారు. వ్యతిరేకం అనేది బాగా వచ్చింది. ఇక నుంచి నాన్నగారు వస్తాననుకున్నా, కానీ ఇక వస్తాననుకున్నా కానీ ఈ పథకాలు ఏమి లేవు. పార్సాది నిన్నగా మొన్న వచ్చాడు, ఎక్కడో పిల్లమలూరులో పోటీ చేసి ఇక్కడ గెలిచాడు. కారణం అభివృద్ధి లేదు. అది మరి ఇప్పుడు మరి గతంలో మరి ఇంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇచ్చాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇచ్చాడు కానీ అమలు చేస్తే ఇదే ప్రభుత్వం వస్తే, అది అమలు చేయలేదనుకో, ఇంటి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, ఏసీ ఎక్కువ వచ్చింది, కారు ఉంది, నీకు పింఛన ఖాళీ అన్నాడు అనుకో, మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. ఈ జగన్ ప్రభుత్వంలో కూడా ఇదే, ఏసీ ఉంటే కరెంటు బిల్లు ఉంటే పింఛన్ తీసేస్తాం, కారు ఉంటే పింఛన్ తీసేస్తాం. ఈ చంద్రబాబు గారు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీసీలకి పింఛన్ అన్నాడు, ఈ అమలు చేయాలి. అమలు చేయలేదనుకో అయిపోతాయి. 160 సీట్లు కదా, 5 సీట్లు ఆగిపోతాయి. అది ఇన్ని అమలు చేయాలి. గ్యాస్ పన్ను 3 ఉచితం అన్నాడు, మరి ఒంటరి మహిళకి చేరున్నాడు, ఈ చాలా చెప్పాడు. ఇవన్నీ చేయాలిగా చేస్తే మళ్ళీ అదే ప్రభుత్వం వస్తాయి. చేయలేదనుకో మళ్ళీ ఇదే ప్రభుత్వం మారిపోతుంది. 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తామన్నారు. అవి జరిగే పని కాదు. అమరావతి రాజధాని ఇవన్నీ జరగవు, పోలవరం ఇవన్నీ జరిగే పని కాదు. చెప్తారు చేస్తాకి, మేము చేస్తాం చేయాలిగా, చేస్తే వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. ఇదే కరెక్టు. అంటే ఈ వ్యతిరేకం అనేది బాగా వచ్చింది. చంద్రబాబు సానుకూలంగా వేసిన ఓట్లు ఎన్ని అని తిడతాం, అని లోపల పడతాం, వాళ్ళు ఆమెను తీర్థం, ఇవన్నీ కొడాలి నాని ఒకటి. ఈ పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, మరి అంబటి రాంబాబు, రోజా, కొంతమంది ఈ పార్టీ కార్యక్రమాల్లో పోటాకి కారణం కానీ వీళ్ళు కారణం. ఒక పెద్ద వయసునే గౌరవించాలి. నువ్వు అధికారంలో ఉంటూ ఉండవచ్చు అంటారా, విలువ ఇవ్వాలి. విలువ లేదు. ఆ కొడాలి అనేది నోటుకు వచ్చింది మాట్లాడతాడు. వయసు లేదు, చిన్న పెద్ద లేదు, ఎవరినైనా సరే గౌరవం అనేది ఉండాలి. పెద్ద రకం అనేది దీనిలో కూడా ఈ పార్టీలో కూడా కార్యాలయం వీళ్ళు ఉన్నారు, కొంతమంది వైఎస్ఆర్ పార్టీలో కూడా ఉన్నారు. అది మొత్తం మంచి వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి వేస్తారు. నోటుకు వచ్చింది బూత్ మాట్లాడి అసెంబ్లీలో నోటుకు వచ్చి తీశారనుకో ఎవరు వేస్తారు ఓట్లు? అది తేడా. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవడం కారణం ఏంటంటే వ్యతిరేకం అనేది బాగా వచ్చింది. ఈ కొంతమంది పార్టీలో కొన్ని ఉన్నారు, కొంతమంది ఆ పార్టీలో కొంతమంది పోతే మంచి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళే వస్తారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అప్పారావు గారు గెలిచారు ఇక్కడ నూజివీడులో అడ్డ, అంటే మేకపాటి ప్రతాప్ గారు అడ్డ అన్నారు గతంలో. ఇప్పుడు ఓడిపోవడం కారణం అభివృద్ధి లేదు. కాలువలు లేవు, వర్షం వస్తే పైకి వెళ్ళిపోవటమే, కాలువలు లేవు, అభివృద్ధి లేదు. రోడ్డు డెవలప్ లేదు. అటు ఇటు లింక్ రోడ్డు అన్నాడు, అదే అన్నాడు, ఇదే అన్నాడు, ఏమి చేయలే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర్ ఉన్నప్పుడు ఆ తిబిలేట్ కట్టారు. ఆయన పుణ్యమా, కాంగ్రెస్ ఉంది. ఈ జగన్ వచ్చిన కానీ ఏం చేశాడు? అది అభివృద్ధి లేదు. చాలు నాన్నగారు గెలిచాడు. ఈసారి నాన్నగారు సీన్ అయిపోయింది. అలా ఇంత చెప్పుకుంటాం ఎందుకు చరిత్ర. ఆ కొడుకు ఉన్న చేతిలో వచ్చాడు, కొడుకు వంగారు ఇష్టం. ఒక పద్ధతి లేదు, ఒక మంచి లేదు, చెడు లేదు. ఇష్టరాజ్యం రౌడీ ఇష్టం అయిపోయింది. కనుక మొత్తం బుద్ధిబాధ. ఇంకా పార్థసారథి వచ్చాడు అనుకోవాలి. నేనైతే పార్థసారథి వచ్చాడు. వైసీపీయే కారణం. చంద్రబాబు అంటే ఈ పార్టీకి సగం మొత్తం 75% అయ్యేది. చంద్రబాబు హయాంలో పోలవరాన్ని చాలామంది బస్సు మీద తీసుకెళ్ళారు, మేము అభివృద్ధి చేస్తాం చూడండి అని. తెలుసా మీకు తెలీదా? చూశాను, నేను వెళ్ళా పోలవరం కూడా. కానీ మళ్ళీ 5 ఏళ్ళ పరిపాలన కానీ ఉంటే రూపాయికి 10 రూపాయలు చేసేవాడు. చంద్రబాబు కట్టించింది ప్రజావేదికగా 10 మంది కూర్చొని అసెంబ్లీ హాల్గా పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంట్లో ఉంటాకి ప్యాలెస్ దొడ్డు కట్టుకుంటాకి 2 కోట్లు. ప్రజాధనాన్ని వేడి చేయలేదు. ఎవరండి చెప్పండి? లేని వాళ్ళకి పెట్టండి, బీసీలకి ఉన్న వాళ్ళకి మంచి కూలీనాలు చేసిన వాళ్ళకి పెట్టండి. అంతేగాని మీ ఇల్లు కట్టుకొని మీ భూకు భాగవతాలు అవి ఇచ్చి డబ్బులు సొమ్మకూడదు సోకోకూడదు. ఇన్ని కోట్ల చెప్పండి. ప్రజావేదికనే 10 మంది కూర్చొని అసెంబ్లీ హాల్లో కట్టాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇల్లు కట్టుకుంటా, ఇల్లు దొడ్లు కట్టుకుంటా, ఫ్యాన్లు, ఎన్ని లైటింగ్లు, ఎన్ని ఏంటి డబ్బులు ఎంత ఇది కదా.